నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్. యుమెన్లో ప్రస్తుతం కేరళ అంటే మన భారతదేశానికి చెందినటువంటి నర్స్ నిమిషా ప్రియాకు సంబంధించి పెద్ద ఎత్తున ఉత్కంఠగా మారింది. అంటే ఆమె గురించి అందరూ చర్చించుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇప్పుడు ఆమెకు మరణ శిక్ష విధించినటువంటి నేపథ్యంలో యుమెన్లో ఇప్పుడు ఆమెను కాపాడే ప్రయత్నాలు తుది దశకు చేరుకున్నాయని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మరి కొన్ని గంటల్లో మాత్రమే ఈ ఉరిశిక్ష ఏదైతే ఆమెకు 16వ తారీఖు జరగబోతా ఉందో దానికి సంబంధించి మరి కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. సో ఇప్పుడు ఉరిశిక్ష కొన్ని గంటల్లో అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉరిశిక్ష కొంత వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ నిమిషా ప్రియాకు సంబంధించినటువంటి డిస్కషన్ గత 4 రోజుల నుంచి ఊపందుకుంది. అంటే డేట్ దగ్గర పడే కొద్దీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దౌత్యపరంగా చర్చలు జరిపి కూడా కొంత విఫలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. సో ఇప్పుడు మరణశిక్ష నిలిపేసేందుకు కేంద్ర ప్రభుత్వం కానీ కుటుంబ సభ్యులు కానీ తీవ్ర ప్రయత్నాలు ఇంకా కూడా చేస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. ఇందులో భాగంగానే మరణశిక్షను తప్పించేందుకు ఉన్నటువంటి ఒకే ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క అవకాశం వాళ్ళ బాధిత కుటుంబానికి బ్లడ్ మనీ ఇవ్వటం. ఈ నేపథ్యంలోనే బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు ఈ నేపథ్యంలో చివరి ప్రయత్నంగా భారత మత గురువుతో కూడా కొంత రాయబారాలు పంపినట్లుగా కూడా తెలిసింది. యెమెన్లో బాధిత కుటుంబంతో పాటుగా మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ అట్లాగే కొంత సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు కేఏ పాల్ కూడా కొంత రంగంలో దిగి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇప్పుడు ప్రియా తరఫు న్యాయవాది తాజాగా చెప్తుంది ఏంటంటే యెమెన్లోని అధికారులు మత గురువులు సాయంతో శిక్ష తప్పించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బ్లడ్ మనీని అంగీకరించేలా బాధిత కుటుంబాన్ని ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్టుగా కూడా ఆమె తరఫు న్యాయవాదులు చెప్తూ ఉన్నారు. అయితే నిమిషా ప్రియ మరణశిక్ష తప్పించలేమని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తేల్చి చెప్పేసింది. బ్లడ్ మనీ అనేది వారి వ్యక్తిగత విషయమని సోమవారం కొంత ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్గా ఉన్నటువంటి వెంకట్రమణి కూడా సుప్రీంకోర్టుకి ఈ అంశంపై వివరణ ఇచ్చారు. సో ఇప్పుడు యెమెన్ చట్టాల ప్రకారం దోషిని బాధిత కుటుంబం మాత్రమే క్షమిస్తేనే శిక్ష తప్పే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే ఖచ్చితంగా శిక్ష అమలు అవుతుంది. అందుకు వారు బ్లడ్ మనీని అంగీకరిస్తే మాత్రమే శిక్షను తగ్గించే కానీ లేకుంటే తప్పించే అవకాశాలు కూడా ఉంటాయి. లేదు అంటే ఇప్పటికే బ్లడ్ మనీలో భాగంగా 8.6 కోట్లు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు కూడా ప్రియా కుటుంబ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. దీని మీద జాతీయ స్థాయిలో ఒక పోరాటం జరుగుతుంది. అంటే ఆమెను రక్షించాలనే పోరాటం జరుగుతుంది. కానీ బాధిత కుటుంబం అందుకు అంగీకరించినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక భారత్ కానీ యెమెన్ దేశాల మధ్య దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేకపోవడంతో ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు ఆమె ఉరిశిక్ష పైన కొంత సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో 37 ఏళ్ల నిమిషా ప్రియ తన బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి యెమెన్ దేశస్థుడు తలాల్ అబ్దో మొహదీని మరొక నర్సు సాయంతో మత్తుమంది ఇచ్చి హత్య చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టులో ప్రూవ్ అయింది. ఇద్దరు అంటే ఆ ఇద్దరు నర్సులు కూడా ఆయన శరీరాన్ని ముక్కలు చేసి అవశేష కూడా కొంత భూగర్భ ట్యాంకుల్లో పడేసినట్టుగా కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఆరోపణలపైనే కోర్టులో ఆమె కొంత సవాల్ చేసింది. కానీ కోర్టు ఆమె అప్పీల్ని తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆమె సనా సెంట్రల్ జైల్లో ఆమె జైలు జీవితం గడుపుతున్నారు. 16వ తారీఖు ఆమె ఉరుకమ్మం ఎక్కబోతా ఉన్నారు. దీంతో ఇప్పుడు నిమిషా ప్రియను కాపాడే ప్రయత్నాలను అందరూ కూడా నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యంలో ఉరిశిక్ష అమలు చేసేందుకు కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సో ఇప్పుడు యెమెన్ కూడా ఈ ఉరిశిక్ష అమలు చేసేందుకు యెమెన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. తనకు బంధించి వేధిస్తున్నటువంటి వ్యాపార భాగస్వామి నుంచి తప్పించుకునే ప్రయత్నంలోనే అతనికి మత్తుమంది ఇచ్చి చావు కారణమైనటువంటి కేసులోనే నిమిషా ప్రియకు ఉరిశిక్ష పడింది. మరి ఈ శిక్ష నుంచి భారత ప్రభుత్వం కానీ అధికారికంగా అయితే మాత్రం తప్పించే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. మరి యెమెన్తో భారత్కు దౌత్య సంబంధాలు తెగిపోవటమే దీనికి ప్రధాన కారణంగా మనకు అర్థమవుతుంది. మరి ఈ నేపథ్యంలో ఆమెను రేపు ఉరిశిక్ష అమలు చేసే అవకాశం ఉంటుందా లేదా అని ఆసక్తిగా మారినటువంటి నేపథ్యంలో తప్పించేందుకు ఇప్పుడు తాజాగా భారత ముస్లిం సంబంధించినటువంటి ఒక నాయకుడు రంగంలో దిగారు. మరోవైపు కొంత కేఏ పాల్ కూడా కొంత రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. యెమెన్లో నిమిషా ప్రియకు ఉరిశిక్ష విధించడం ఖాయమైనటువంటి సందర్భంగానే ఇప్పుడు మృతుడి కుటుంబానికి బ్లడ్ మనీ ఇచ్చి కొంత సహకరించేందుకు పెద్ద ఎత్తున 8.6 కోట్లు ఇచ్చేందుకు కూడా ఆమె కుటుంబం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు మృతుడి మెహదీ కుటుంబం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు కూడా ఉరిశిక్ష విధించేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అయితే చివరి నిమిషంలో కేరళకే చెందినటువంటి ముస్లిం నేత అబూబకర్ ఆయన కొంత రంగంలో దిగినట్టుగా తెలుస్తుంది. యెమెన్లోని సూఫీ ముస్లిం గురువుల మధ్యవర్తిత్వంతో మృతుడు మెహదీ కుటుంబాన్ని సంప్రదించి నిమిషా ప్రియకు క్షమాభిక్ష ప్రసాదించాలని కూడా అబూబకర్ ఇప్పుడు కోరుతున్నటువంటి సందర్భం. ఈ సంప్రదింపులు ఫలిస్తే కనుక కొంత ఖచ్చితంగా నిమిషా ప్రియకు చివరి నిమిషంలో కూడా ఉరిశిక్ష రద్దయ్యే అవకాశం ఉంటుంది. ఉరిశిక్ష ఆగుతుంది. కానీ ఇప్పటికైతే మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం కొంత ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. మరి సూఫీ నాయకుడు షేక్ హబీబ్ ఉమర్ బిన్ హఫీజ్ సాయంతో ఇవాళ ఉదయం 10 గంటలకు వాళ్ళు దమర్లో మెహదీ కుటుంబంతో ఆయన సమావేశమైనట్టు కూడా తెలుస్తుంది. ఈ సమావేశంలో భాగంగానే కొంత బాధితుల
కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత అగ్రి చేసినట్టుగా అర్థమవుతుంది. మరోవైపు కొంత కేఏ పాల్ కూడా ఇప్పటికే ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. వాళ్ళు చర్చలు జరుపుతున్నారు. కేఏ పాల్ కూడా దానికి సంబంధించినటువంటి ట్వీట్ కూడా చేశారు. సో ఇప్పుడు ఖచ్చితంగా దేవుడే కాపాడాలి, దేవుడి పైన భారం వేసి అందరూ ప్రయత్నం చేశారు. మత గురువులందరూ కూడా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కొంత కేఏ పాల్ జరిపినటువంటి చర్చలు, అట్లాగే అబూబకర్ జరిపినటువంటి చర్చలు కూడా కొంత సఫలీకృతంగా అడుగులు వేసినట్టుగా అర్థమవుతుంది. దీంతో ఇప్పుడు నిమిషప్రియకు సంబంధించినటువంటి ఉరిశిక్ష వాయిదా వేయాలని వీరు అయితే తాత్కాలికంగా నిలిపివేయాలి, లేదంటే కనుక వాయిదా వేయాలి, లేదంటే కనుక ఉరిశిక్షను తప్పించాలి. ఈ ప్రధానమైనటువంటి డిమాండ్తో చర్చలు జరిగినాయి. దీనిపైనే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే లోపే కొంత బ్లడ్ మనీని వీళ్ళు యాక్సెప్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఈ నేపథ్యంలో కేఏ పాల్ ఏమంటారంటే ఒకసారి చూద్దాం. ఇప్పుడు కేఏ పాల్ దానికి సంబంధించిన ట్వీట్లో రాస్తారు. కేఏ పాల్ విత్ ఎంఎన్ లీడర్షిప్ వన్ ఆఫ్ ద 5 key meetings. Both sides, the Houthi leaders and government leaders have finally considering to help Indian nurse Nimisha Priya released. The victim Talal Mahdi's family also considering a pardon Priya, the Indian nurse in Sana Central Prison since 2017. Priya's execution confirmed for 16 July, but just 2 days before her execution, God is doing miracles on all sides. Pray hard and share this video until every peace-loving citizen who wants Priya to be released is reached. I am trying my best in the last few days. అంటే ఈయన ప్రయత్నం ఈయన చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఆ వీడియోని ఈయన షేర్ చేసేటువంటి వీడియో అందరికీ రీచ్ అవ్వాలి. పీస్ ఎవరైతే కోరుకుంటారో అందరికి కూడా రీచ్ అయ్యేటట్టుగా చూడండి. 2017 నుంచి ఆమె సనా సెంట్రల్ ప్రిజన్లో ఆమె శిక్ష పొందుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆమెను కాపాడే ప్రయత్నం కేఏ పాల్ కూడా చేస్తూ ఉన్నారు. 2 days left for Nimisha Priya execution 16. Pray that God will do miracles through our meetings here. In Yemen, Houthi should agree, President Al-Alimi should agree, as well as the international supporters that one side Iran, other side Saudi. In principle, the family agreed. Right now, 48 hours to go. God is doing miracles. 95% significant progress is made. We're not releasing all the names. Keep this in mind. God is God of miracles. He is a giver of life. The victim's family so courageously, boldly, Talal Mahdi, they have agreed in principle. Priya's mother is in Sana now. Miracles can happen. అర్థమైంది కదా మీకు? దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిషా ప్రిజన్లో ఉంది. నేను ఎవరితో కలిశాను చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్ చర్చలు జరుగుతున్నాయి, అన్నీ సక్సెస్ అయిపోయి నిన్న ఉదయం నుండి ఇప్పుడు మీ ప్రార్థనలే దీన్ని తప్పకుండా సక్సెస్ చేస్తాయి. అంతే, ఇదందరికీ పంపించండి. ప్రతి మీడియా వారు నిమిషా బ్రతికుండాలి ప్రియా అన్నవారు ప్రతి ఒక్కరు నేషనల్గా ఇంటర్నేషనల్గా రిలీజియన్ ఆఫ్ పీస్ అని ప్రపంచానికి తెలియడానికి ప్రతి ఒక్కరూ దీన్ని అందరికి పంపించి వైరల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సో ఇది కేఏ పాల్ గారు కూడా చెప్తారు. ఆయన ప్రస్తుతం యెమెన్లో తిష్ట వేసుకున్నారు. దాదాపుగా 2 రోజుల నుంచి ఆయన బాధిత కుటుంబంతో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి, మరోవైపు ఎవరైతే నిమిషా ప్రియ తల్లి కూడా సనా సెంట్రల్ కోర్టులోనే ఉన్నారు. ఆమె కూడా మరోవైపు 2017 నుంచి గాడ్ చాలా మిరాకిల్స్ చేశాడు కాబట్టి ఖచ్చితంగా అద్భుతాలు చేయాలంటే ఖచ్చితంగా దేవుడి వల్ల సాధ్యమవుతుంది. మరోవైపు అందరూ కూడా శాంతిని కోరుకున్నటువంటి దూతలందరూ, మరోవైపు పీస్ కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని కొంత షేర్ చేయండి. ఖచ్చితంగా ఎవరైతే ప్రాణాలతో నిమిషా ప్రియను కాపాడాలనుకుంటారో వారందరూ కూడా షేర్ చేయండి అంటూనే ప్రధానంగా ఇప్పటివరకు జరిపినటువంటి చర్చలని 95% యాక్సెప్టెన్సీ వచ్చినాయి, ఖచ్చితంగా సక్సెస్ అయ్యే దిశగా కనిపిస్తున్నాయంటూ కూడా ఆయన గత రాత్రి ఈ వీడియోని రిలీజ్ చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నిజంగానే ఆ 5% రిమైనింగ్ చర్చలు కూడా సఫలీకృతం అయినట్టుగా మనకు అర్థమవుతుంది. పెద్ద ఎత్తున ఇప్పుడు తాత్కాలిక వాయిదా పడినట్టుగా తెలుస్తోంది నిమిషా ప్రియకు సంబంధించి. మరి తదుపరి అప్డేట్స్ ఏమున్నాయి, మరోవైపు ఇంకా భవిష్యత్తులో ఏం జరగబోతోంది నిమిషా ప్రియకు సంబంధించి, వారు ఎటువంటి కండిషన్స్ వల్ల యాక్సెప్ట్ చేశారు, ఇవన్నీ కూడా తెలిసే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద మరి కొన్ని గంటలోనే ఉరి అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. చివరి నిమిషంలో తాత్కాలిక వాయిదాకు ఉరి శిక్ష అమలు కాకుండా ఆగినటువంటి పరిస్థితి. నిజంగానే దేవుడు అద్భుతాలు సృష్టించాడేమో అని కేఏ పాల్ మాటలను బట్టి అర్థమవుతుంది.
సో మీరు కూడా నిమిషా ప్రియ తాత్కాలిక వాయిదానే కాకుండా పూర్తిగా ఆమె ఈ కేసు నుంచి బయటపడాలని కోరుకునే వాళ్ళు మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.